అందరికీ ఎలా రవ్వతో బొబ్బట్లండి చాలా బాగుంటాయి. పంచదార వేయకుండా బెల్లంతోనే ఎలా రవ్వ బొబ్బట్లు చాలా బాగుంటాయి, టేస్ట్గా కూడా ఉంటాయి. మనకి దేవుళ్ళకి ప్రసాదానికి కూడా బాగా ఉపయోగపడతాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికోసం 1 కప్పు బొంబాయి రవ్వ, ఇదిగండి నెయ్యి. మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకుందాం. కొంచెం నెయ్యి వేసుకోవాలి. వేసుకున్నాక అది కొంచెం వేడెక్కాక రవ్వ బాగా వేపుకోవాలి. పచ్చి వాసన పోయేదాకా మంచిగా వేపుకోవాలి. పచ్చి వాసన పోవాలండి మంచిగా. మరీ ఎర్రగా రాని వాసన అండి, వేపుకోమన్నానని లైట్గా వేపుకోవాలి. ఓకే, చాలండి. మనం తీసుకొని గిన్నెలో పోసుకుందాం. ఇంకా తీసుకొని గిన్నెలో పోసేసుకుందాం. ఓకే, పెట్టుకొని మనం ఏ గిన్నెతో అయితే మనం రవ్వ పోసుకున్నామో ఆ దాంతో నేను 2 గ్లాసులన్నర పోస్తున్నానండి. ఒకటి ఇదిగండి, ఈ కప్పుతో 2 కప్పులు రవ్వ. ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో 2.5 చాలండి. ఆ నీళ్ళు బాగా తెరలాలి. తెరలేటప్పుడు 1 కప్పు బెల్లం అండి. ఇదిగో బెల్లంతో చేస్తున్నానన్నా కదా, బెల్లం. చిటికెడు ఉప్పు అండి. ఉప్పు అయితే నేను మరింత వేయట్లేదు. ఇదిగో కొంచెం ఉప్పు. బాగా బెల్లం కరిగిన దాకా మనం వేడి చేద్దామండి. బెల్లం కరిగాక రవ్వ పోద్దాము. చాలా బాగుంటాయండి బొబ్బట్లు. రవ్వతో చేసినవి దేవుడికి ప్రసాదంగా కూడా పెట్టవచ్చు మనం. బాగా తెరిగిందాక ఉందాం. బెల్లం కరిగిందా కరుగుతున్నాయి కదండి. మనం ఇంకా రవ్వ పోసుకుందామండి. కొంచెం పోసుకుంటూ తిప్పుకుందాం. ఎందుకంటే ఈ రవ్వ ఎమ్మటే ఉండలు కడుతుందండి. అందుకని పొయ్యి కానీ ఎమ్మటే తిప్పుకోవాల్సిందేను. ఇది కూడా పోసేద్దాము. జాగ్రత్త అండి, అది చింది మొహాన పడతాయి, చేతుల మీద ఒటిమేం పడతాయి. జాగ్రత్తగా ఉండండి. మనం ఇది గట్టిపడిన దాకా తిప్పుకుందాము. దీంట్లోనే యాలకులు వేసానండి. సారీ, అది మిస్ అయింది. యాలకులు కూడా దీంట్లోనే వేయాలి, అది మిస్ అయింది. స్టవ్ అయితే ఆపుకోవచ్చండి, సరిపోతుంది. ఎందుకంటే చల్లబడ్డాక ఇంకొక రవ్వ గట్టి పడుతుంది మనకి. చూసారా ఫ్యాన్ కత్తుకోకుండా ఎంత బాగా వస్తుందో. దీంట్లో కొంచెం నెయ్యి ఎంతండి, కొంచెం చాలు. తిప్పేసుకుందాం. కమ్మగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసుకోండి. ఇది బాగా చల్లారిపోయే వరకే మనం అంతలోకి పిండి కలిపేసుకుందాం. గోధుమ పిండి 1 కప్పు తీసుకున్నాను. ఇంకొక కప్పు మైదా పిండి తీసుకుందాం. 2 కలిపి చేస్తున్నాను ఇవాళ. మైదా పిండి, గోధుమ పిండి. ఇదిగో ఇది 1 కప్పు. దాంట్లో కొంచెం నెయ్యి వేసుకుందాం. ఓకే, వేసుకున్నాం కదా. కొంచెం సాల్ట్ అండి, ఎంత ఉండేలేనట్టుగా కొంచెం సాల్ట్ వేసాను, చాలు. అది శుభ్రంగా కలుపుకుందాం. ఇంకా కొంచెం కొంచెం వాటర్ చేర్చుకుంటూ పిండి చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకుందాం. సరే, ఎలా కలుపుకున్నాను. ఇలా కలుపుకుంటే చాలండి, మనకి సరిపోతుంది. కొంచెం దీని మీద నూనె వేసుకుందామండి.
ఆరిపోకుండా ఉండాలి కదా, అందుకని. ఓకే, రెడీ అయిందండి ఇది. ఇంకా పక్కన పెట్టేసుకుందాం. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇంకా పక్కన పెట్టేసుకుందాం. ఇది పసుపు వేసుకుందామండి. మరి తెల్లగా ఉంది పిండి. ఒక్క నిమిషం పసుపు కలిపేసుకుందాం దీంట్లోనే. ఇది కూడా బాగా చల్లారిపోయింది. మనం తీసి గిన్నెలో పెట్టేసుకుందాం. అట్ల పెనం పెట్టుకున్నానండి. అది కొంచెం వేడెక్కే వరకు మనం చేసుకుందాం బొబ్బట్టు. దానికోసం ఒక పేపర్ తీసుకున్నానండి. దాని మీద ఒక్కొక్క నెయ్యి వేసుకుందాం. చాలండి. అది పలసగా ఇలా ఇలా అనుకుందాం. దానికి సరిపోయే మోయనంగా మనం మైదా పిండి కలిపి పెట్టుకున్నాం కదండి, అది ముద్ద తీసుకుందాం ఒకటి. ఇదిగో చూసారా, తీసుకున్నాక ఇది పలసగా అలా అనుకొని ఇంకొక ఇది తీసుకుందామండి. మనం కలిపి పెట్టుకున్నాం కదా, దీని మీద పెట్టేసాం కదా, అది 4 పక్కల లాక్కోవాలండి. దీంట్లో పెట్టేసుకున్నా కదా ముద్ద. ఇంకా మనం ఈ పిండి కనపడుతుందని అనుకోవద్దు. అసలు మైదా పిండి ఒక లేయర్ అండి, బుల్లె ఉంటుంది. ఆ లేయర్గా అస్సలు బయటికి రాని ఇది పిండి పెట్టుకున్నాక మనకి ఎంత పలసగా రాగలిగితే అంత పలసగా చేయండి. దాని మీద పేపర్ వేసి ఎంత పలసగా వస్తే మనకి ఈలైన వరకు, అంటే బొబ్బట్టుకి మనకి ఈలైన వరకు పలసగా చేసుకోవాలండి. మరి అలానే పలసగా దిద్దవాకండి, మీడియంగా చేసుకోండి. ఇంకా తీసి అట్ల పెనం మీద పెట్టుకుందాం. చూసారా, అంతలోకి ఇంకోటి చేసేసుకుందాం. దాని మీద కొంచెం నెయ్యి వేసుకుందామండి. ఓకే, అండి ఎర్రగా కాల్చుకోవాలి బాగా. 2 పక్కల మంచి కలర్ వచ్చిందాక మనం కాల్చుకోవాలి. అంతలోకి ఇంకోటి చేసేసుకుందాం. ఇదిగో దీంట్లో పిండి పెట్టేసుకున్నానండి నేను ఆల్రెడీ. రెండో దానికి ఎంత వీలైన వరకు అట్టని మరీ పలసగా కాకుండా మీడియంగా లాక్క రావాలండి మనకి. పేపర్ వేసుకొని పైగా అస్సలు ఎంత బాగుంటాయోనో, చాలా రుచిగా ఉంటాయి కూడా. మనం ప్రసాదం కింద కూడా పెట్టవచ్చండి స్వామివారికి. ఇంకా మళ్ళీ అంతలోకి ఆ చపాతీ చేసుకున్నాం కదా, శుభ్రంగా ఎంత ఈలున్న వరకు అంత పలసగా లాక్కుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. ట్రై చేయండి. ట్రై చేసి మీకు నచ్చితేనే ఒక లైక్ ఒక కామెంట్ అండి. ముందరగానే నేను కామెంట్ చేయమంటలేదు. ఈ వంట మీకు నచ్చితేనే ఒక లైక్ ఒక కామెంట్ అండి. ఓకే, చాలండి. ఇది తిప్పుకుందాం అంతలోకి. సరే, మంచి కలర్తో ఎలా వచ్చిందో సూపర్గా వచ్చిందండి. తీసేసుకుందాం, ప్లేట్లు పెట్టేసుకుందాం. ఇంకా తీసి ప్లేట్లో పెట్టేసుకుందాం. కాలింది చూసారా, ఎక్కడికి బలి వచ్చింది. ప్లేట్లో పెట్టేసుకుందాం. మళ్ళీ రెండోది అండి, మనకు శుభ్రంగా అనుకున్నాం కదా, ఇంకా తీసుకొని మళ్ళీ అట్ల పెనం మీద వేసేసుకుందాం. దాని మీద కొంచెం నెయ్యి వేసుకొని కాల్చుకుందాం. ఇంకా అన్నీ అంతే చేసుకుందామండి. స్టవ్ ఆపేసుకుందామండి. మొత్తం చేసేసుకున్నాను నేను. ఇక మనం స్టవ్ ఆపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇదిగో ఇంక తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. కాల్చిపోతుంది. ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం.
వేడివేడిగా బొబ్బట్లండి చాలా బాగున్నాయి. చూడండి ఎంత చక్కగా పొంగినాయో. పొంగటం కూడా బిళ్ళ పొంగినాయండి. అస్సలు ఏమాత్రం తేడా లేకుండా సాఫ్ట్గా అసలు ఎంత బాగా పొంగినాయి బొబ్బట్లు. సూపర్గా పొంగినాయండి. చూపించాలన్నా కాలిపోతున్నాయి. అసలు చూడండి ఎలా పొంగినాయో మీకు అవపడుతుంది. ఒక లేయర్గా వచ్చేసిందండి. చూపిస్తాను ఉండండి ఒక నిమిషం. కాలిపోతుందండి, అందప్పకేం లేదు. చూడండి ఒక లేయర్గా ఎలా పొంగమంటే అలా పొంగిని. మనం చేసుకునే విధానం బట్టే ఉంటుందండి పొంగటం కూడా. చూడండి ఎంత బాగా పొంగినాయో. బాగా పొంగినాయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. చూడండి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్ అండి. ఒకరివా టేస్ట్ చేసి ఎలా ఉందో ఏంటో మీకు చెబుతాను. బా చాలా బాగుందండి. మీరు ఇది ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు, తినొచ్చు. చాలా చాలా బాగుంది. మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ అండి.